వైశాఖ పురాణం 8వ అధ్యాయం. పిశాచ మోక్షము. పూర్వము రేవా నదీ తీరమున మా తండ్రి గారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకూట విషము వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా ఆ ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బూరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరింపలేక తన మాంసమునే తినుచు దుఃఖ భారమున కంఠ బాధను అనుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడి తిని ఇదేమి అద్భుతమా అని అనుకొంటిని. పిశాచ రూపమున ఉన్న అతడు నన్ను చూచి చంపవచ్చెను, కానీ నా ధార్మిక ప్రవర్తన బలము వలన నన్నేమియో చేయజాలకపోయెను. నేనును వానిని చూచి జాలిపడి, ఓయి భయపడకుము, నీకు నా వలన ఏ భయమునూ రాదు, నీవెవరవు, నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి, వెంటనే చెప్పుము, నిన్నీ కష్టము నుండి విడిపింతుడని పలికి తిని. నేనతని పుత్రుడనని అతడు గుర్తింపలేదు, నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున ఉన్న అతడిట్లు పలికెను, నేను భూవరమను పట్టణమున నివసించు మైత్రుడను వాడను, సంకృతి గోత్రము వాడను, అన్ని విద్యలను నేర్చిన వాడను, అన్ని తీర్థములయందు స్నానము చేసిన వాడను, సర్వ దేవతలను సేవించిన వాడను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానమెవరికి చేయలేదు, లోభము కలిగి ఇంటిని, అకాలమున వచ్చిన వారికి భిక్షమునైనా ఇయ్యలేదు. కావున నాకి పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణము. శృత దేవుడను పుత్రుడు నాకు కలడు, అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవటచే నేనిట్లు పిశాచ రూపము పొంది తినని, నేనిట్లు బాధపడుచున్నాననియు వానికి చెప్పవలేను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై ఉన్నాడు, సద్గతిని పొందలేదు, బూరుగు చెట్టుపై ఉన్నాడు, తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమును ఇచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యమును పొందుదును. కావున ఆ విధముగా చేయమని వానికి చెప్పుము. నా యందు దయయుంచి నాకీ సాయమును చేయుము, నీకు సర్వ శుభములు కలుగునని చెప్పుము అనుచు ఆ పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలము యుంటిని. నన్ను నేను నిందించుకొంటిని, కన్నీరు విడుచుచుంటిని. తండ్రి, నేనే శృతదేవుడను, దైవికముగా ఇచటకు వచ్చినవాడను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్థకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించి తిని. అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదటపరుచుకొని ఇట్లనెను, నాయనా, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి యందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగును. కావున అట్లు చేయమని చెప్పెను. నేనును నా తండ్రి అనుజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునకు ప్రీతికరమైన వైశాఖ మాసమున వైశాఖ వ్రతమును చేయిచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపము నుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి
ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి అచట శాశ్వత స్థితినందెను. కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును ఇదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా, నీకింకేమి కావలేనో అడుగుము, చెప్పెదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. వైశాఖ పురాణం 8వ అధ్యాయం సంపూర్ణం.